హలో ప్రజలారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హిందూ మైథాలజీ అన్ఫోల్డెడ్. సరస్వతి నది ఒకప్పుడు నాగరికతల పుట్టుకకు కారణమైన ఈ నది ఇప్పుడు ఇసుకల్లో మాయమైంది. ఇలాంటి మిస్టరీల గురించి తెలుసుకోవడం మీకు ఆసక్తిగా ఉందా? అయితే ఆ నది కథను పూర్తిగా చూద్దాం. బ్రహ్మ జ్ఞానాన్ని మరియు ఒక క్రమ పద్ధతిని ప్రపంచానికి అందించేందుకు సరస్వతి మాతను దేవతగా మాత్రమే కాకుండా ఒక పవిత్ర నదిగా కూడా సృష్టించాడు. సరస్వతి నది హిమాలయాల్లోని హర్క్యూడన్ గ్లేషియర్ అనే ప్రాంతం నుంచి పుట్టింది. హిమాలయాల వెన్నెల్లో పుట్టిన ఈ నది నీటి స్వచ్ఛతకు మరియు పవిత్రతకు ఒక చిహ్నం. సరస్వతి మాత కేవలం నది మాత్రమే కాదు, ఆమె విద్యకు జ్ఞానానికి దేవత. విద్యార్థులు, కళాకారులు ఆమెను ఆరాధిస్తారు. రికార్డులో ఉన్న తొలి నది కథ ఋగ్వేదంలో ఉంది. సరస్వతి నదిని నదీతమ అని కూడా పిలిచేవారు, అంటే నదులలో అత్యంత గొప్పది అని అర్థం. సరస్వతి జలాలు శుభ్రతకు చిహ్నం. యజ్ఞాల్లో ఈ నీటిని ఉపయోగించి శక్తిని, దేవతల కృపను పొందేవారు. ఈ నది ప్రక్కన ప్రాచీన సింధు, సరస్వతి నాగరికతలు ఏర్పడ్డాయి. ఈ నగరాలు తూర్పు వాణిజ్యానికి కేంద్రంగా నిలిచాయి. సరస్వతి నీటితో భూమి సారవంతంగా మారింది. ఈ నీరు వేలాది మంది రైతుల జీవితానికి ఆధారంగా నిలిచింది. ఆ రోజుల్లోనే ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థలు ఉండటం చూస్తే ఆ నాగరికత ఎంత ముందున్నదో అర్థమవుతుంది. ఈ నది కేవలం సాగు కాకుండా వాణిజ్యానికి కూడా ఉపయోగపడింది. ప్రాచీన మెసొపోటేమియాతో కూడా సంబంధాలు ఉండేవి. టెక్టానిక్ మార్పుల వల్ల సుత్లేజ్ నది పశ్చిమానికి, యమునా నది తూర్పుకు వెళ్లిపోయింది. దీనివల్ల సరస్వతిలో నీరు తగ్గిపోయింది. అదే సమయంలో వర్షాలు తగ్గడం వల్ల సరస్వతి నది ఎడారిగా మారింది. శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి సరస్వతి మాత యొక్క పాత పదాన్ని గుర్తిస్తున్నారు. ఇది ఋగ్వేదంలో చెప్పిన వివరాలతో సరిపోతుంది. మన ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం సరస్వతి నది ఇప్పటికీ భూమి కింద ప్రవహిస్తూ గంగా మరియు యమునలతో కలుస్తుంది. సరస్వతి మాయం కావడంలో ఉన్న సందేశం స్పష్టంగా ఉంది. జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని వెతకాలని చెప్తోంది. ఇప్పట్లో సరస్వతి పునరుద్ధరణ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ నీటి మార్గాలకు తిరిగి జీవం పోస్తున్నారు. ఇటీవల ఉపగ్రహ చిత్రాల ద్వారా సరస్వతి నది గమనాన్ని స్పష్టంగా కనుగొన్నారు. ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ లో ప్రవహించే గగ్గర్ హక్రా నది యొక్క మార్గమే ప్రాచీన సరస్వతి నది మార్గం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో భూగర్భ జలాల జాడను ఆధారంగా తీసుకుని సరస్వతి నది ఇప్పటికీ భూమి అడుగున ప్రవహిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రాకీ గర్హి మరియు కలీబంగన్ ప్రాచీన పట్టణాలు సరస్వతి నది తీరంలో కనిపించాయి. ఇక్కడ తవ్వకాల ద్వారా ఆధునిక నగర నిర్మాణాలు, నీటి నిల్వ ప్రణాళికలు బయటపడ్డాయి. రాకీ గర్హి హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న రాకీ గర్హి సింధు నాగరికత చెందిన అతిపెద్ద స్థలంగా గుర్తించబడింది. ఇక్కడ తవ్వకాలు, సుస్థిరమైన ఇళ్ల నిర్మాణాలు, రహదారులు మరియు నీటిపారుదల వ్యవస్థలు బయటపడ్డాయి. కలీబంగన్ రాజస్థాన్ లో హనుమాన్గఢ్ జిల్లాలో ఉన్న కలీబంగన్ సింధు నాగరికతకు చెందిన మరో ముఖ్య స్థలం. ఇక్కడ తవ్వకాలలో ఇటుకలతో నిర్మితమైన ఇళ్లు, సమాంతర రహదారులు మరియు ప్రత్యేకమైన నీటి నిల్వ ప్రణాళికలు బయటపడ్డాయి. కాలక్రమేణా వాతావరణంలో వచ్చిన అనేక మార్పుల కారణంగా వర్షాలు తగ్గిపోవడం, భూకంపాలు రావడం మరియు నదుల ప్రవాహం మార్చుకోవడం వల్ల సరస్వతి నదికి ప్రవాహం తగ్గి క్రమంగా నది మాయమైంది. సరస్వతి నది అదృశ్యమయ్యేసరికి తారు ఎడారి ఏర్పడింది. జీవజాలం, నాగరికతలు ఈ పరిణామంతో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. హిందూ ధార్మిక కథనాల ప్రకారం సరస్వతి నది ఇప్పటికీ భూమి అడుగున ప్రవహిస్తూ గంగా మరియు యమునతో కలుస్తుంది. ఇది త్రివేణి సంగమానికి ఆధ్యాత్మిక మహత్వం కల్పించింది. మన ప్రాచీన శాస్త్రాలు సరస్వతి ప్రాముఖ్యతను పదే పదే గుర్తు చేస్తాయి. ఋగ్వేదం మాత్రమే కాకుండా మహాభారతం మరియు పురాణాలు సరస్వతి గురించి విశేషాలను వెల్లడిస్తాయి. కానీ సరస్వతి నది మాయమవ్వడానికి మన పురాణాలు చెప్పే కథలు మాత్రం వేరుగా ఉన్నాయి. పురాణాల్లో పేర్కొన్న ఒక కథ ప్రకారం సరస్వతి నది అనేక యజ్ఞాల కారణంగా కలుషితమవుతుందనే భావంతో తన ప్రవాహాన్ని ఆపేసిందని, మరికొన్ని కథల ప్రకారం మహర్షి వశిష్ఠుడు ఒక సందర్భంలో సరస్వతి నదిని తనకు సహాయం చేయలేదని కోపంతో శపించాడు. ఆ శాపం వల్ల ఆ నది తన ప్రవాహాన్ని కోల్పోయి క్రమంగా నశించిందని చెప్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రతి నది మనకు జీవనాధారం. సరస్వతి కథ మనకు ఒక గొప్ప చరిత్రను చెప్పడంతో పాటు ప్రస్తుత కాలంలో నదులను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. సరస్వతి నది మన ముందు పునరుద్ధరించబడితే అది ఒక కొత్త యుగానికి సంకేతంగా మారుతుంది. మన పురాతన జ్ఞానం మరియు ఆధునిక శాస్త్రం కలిసి నదుల ప్రాముఖ్యతను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ కథ ఎప్పటికీ పాతబడదు. అది ఒక జ్ఞాన యాత్ర, ఒక సాంస్కృతిక ప్రేరణ. మన ఆచారాలు, మన విశ్వాసాలు మరియు మన చరిత్ర అంతా ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.